నల్గొండ జిల్లా వెలిమినేడు శివార్లలో నో స్లాబ్ ముందు సిపిఐ ధర్నా చేపట్టింది. నిన్న మృతి చెందిన బాలకృష్ణ కుటుంబానికి 2 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐకు మద్దతుగా ఈ ధర్నాలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కూడా పాల్గొన్నారు. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా నడుపుతున్న నో స్లాబ్ను వెంటనే సీజ్ చేయాలంటున్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలోని పిట్టంపల్లిలో నో స్లాబ్లో అయితే నిన్న రియాక్టర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన అయితే నిన్న చోటు చేసుకుంది. అలాగే 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిపిఐ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కంపెనీ నిన్న జరిగిన ఈ ప్రమాదానికి కంపెనీ యజమానులే కారణం అంటూ కూడా సిపిఐ నాయకులు ఆరోపిస్తున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న జరిగిన ఈ ప్రమాదానికి కారణాలు ఏమై ఉంటాయి? సరే, ప్రధానంగా ఈ తనిఖీలు నిర్వహించేటువంటి ఇన్స్పెక్టర్ అంటే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించకపోవడం, సంబంధిత అధికారులు జోక్యం లేకపోవడంతోనే తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఇది 20 రోజుల క్రితం జరిగినప్పుడే ప్రభుత్వం బాధ్యత తీసుకొని దీంట్లో ఉన్నటువంటి సమగ్ర విచారణ జరిపితే ఇవాళ నష్టం జరిగేది కాదు. కానీ ఇవాళ మరి తూతూ మంత్రంగా 20 రోజుల క్రితం చేయడం జరిగింది. ఇవాళ ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు. దీనికి ముఖ్యంగా ఆ రోజే మూసేస్తే ఇంత ప్రమాదం జరిగేది కాదు. ఇవాళ ఒక మనిషి చనిపోవడం జరిగింది, 9 మందికి గాయాలైనవి. అందువల్ల ఈ ముఖ్యంగా ఇలా ఈ నోష్ కంపెనీ యజమాన్యం బాధ్యత వహించాలి. అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. చనిపోయిన కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చి మరి అదేవిధంగా గాయపడ్డ వాళ్ళకు కూడా మరి వారికి జీవితాంతం వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రయత్నించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లాలో విచ్చలవిడిగా ఫార్మా కంపెనీలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తూ ఉన్నాయి. అదేవిధంగా వాయు కాలుష్యం, అదేవిధంగా నీళ్ళ కాలుష్యం, ఈ ప్రాంతంలో ఒక రకంగా ఇప్పటికే ఫ్లోరైడ్తో బాధపడుతూ సతమతమవుతున్నటువంటి ప్రజలు మరొక పక్క ఇలా రసాయనిక పరిశ్రమలతోని తీవ్ర ఇబ్బందులకు గురై అనేక రకాల శ్వాసకోశ వ్యాధులు, అనేక రకాల జబ్బులు ఈ ప్రాంతంలో బతకడానికి కూడా అవకాశం లేనటువంటి ప్రాంతంగా ఏర్పడుతున్నాయి. కనుక వెంటనే ఈ నోష్ కంపెనీ లాంటి యాజమాన్యం మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సిపిఐ పార్టీగా శాసనమండలి సభ్యునిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా నిన్న కార్మిక దినోత్సవం జరుపుకున్నారు. అదే సెలబ్రేషన్ చేసుకుంటే ఈ కంపెనీలో మాత్రం ఎలాంటి హాలిడేస్ ఇవ్వకుండా ఈ కార్మికులు పనిచేయించడం, దీన్ని ఎలా చూస్తారు? దీనికి ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ కానీ మరి ఇక్కడ బ్రేక్ అంటే ఈ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కూడా ఈ పరిశ్రమలతో యాజమాన్యంతో కుమ్మక్క కావడంతో వాళ్ళకు సెలవులు లేవు. మరి అదేవిధంగా చనిపోయి ఉన్నట్టు పనిచేస్తున్న కుటుంబాలకు కూడా మరి ఈఎస్ఐ కానీ లేకపోతే బోనస్ కానీ వాళ్ళ ప్రజలకు ఇన్సూరెన్స్ సంబంధించిన కార్మికులకు ఇన్సూరెన్స్ కూడా కట్టనేటువంటి దుస్థితిలో ఉంది. దీనికి అంతటి కూడా ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ యజమాని ఇన్స్పెక్టరు, లేబర్ ఆఫీసర్ బాధ్యత వహించాలి. అదేవిధంగా మరి రాష్ట్ర వ్యవసాయ కార్మిక శాఖ మంత్రులు వారు కూడా జోక్యం చేసుకోవాలి. ఈ కార్మికుల ఈ ఫ్యాక్టరీలలో జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సందర్భం డిమాండ్ చేస్తాం. ఒకటే నెలలో 2 సార్లు ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యంగా భద్రతా ప్రమాణాలు దీంట్లో సరిగా లేవని చెప్పేసి కొంతమంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఎలా ఉండాలి అసలు, భద్రతా ప్రమాణాలు ఎలా ఉండాలి, కార్మికులు ఎలాంటి సేఫ్టీ ఉండాలి? సరే, ప్రమాదం జరిగినప్పుడు మరి నష్టం జరగకుండా కార్మికుల జీవితాలు పోకుండా కాపాడేటువంటి యంత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంబులెన్స్లు కానీ ఫైరింగ్ కానీ ఇవన్నీ ఉండాలి. కానీ అటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా లాభాపేక్షతోనే ఇలా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ యజమానులు తిరుగుతూ ఉన్నారు. దాంతోనే ఇవాళ తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీ కూడా ఉపయోగిస్తలేరు. ఇలా మనం చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా ఇతర దేశాలలో ఎక్కడ కూడా ఇంత ప్రమాదాలు జరుగుతలేవు. జరిగినా కూడా ఏదో కొద్దిమేర జరుగుతుంది. కానీ ఇక్కడ విచ్చలవిడిగా రోజు ఎక్కడో ప్రాంతంలో జరిగినా కూడా దీన్ని మసిపూసి మాడికాయ చేసే విధంగా కొనసాగుతాం. ఒక కార్మికుడు చనిపోయాడు, మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి ఎలా న్యాయం చేయాలంటారు? సరే, చనిపోయిన కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా గాయపడ్డ వాళ్ళకు కూడా వైద్య చికిత్స, అదేవిధంగా వారి జీవితాంతం పనిచేసేందుకు కూడా అవకాశం లేదు కనుక ఒక 50 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలని, దాంతోపాటు ఈ కంపెనీ మీద సమగ్రమైన విచారణ జరిపి యజమాన్యం మీద కేసు నమోదు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా ఇది ఇక్కడ పరిస్థితి. చనిపోయిన వ్యక్తికి మొత్తంగా 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్తున్నారు. సో గాయాల పాలైన కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి సరైన వైద్య చికిత్స అందించాలని చెప్పేసి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ ప్రమాదానికి కారణం కంపెనీ యజమానులు ఎవరైతే ఉంటారో భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయి. ఈ నెలలో 2వ సారి ఈ ప్రమాదం జరగడం అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా ఈ కంపెనీ ఏదైతే ఉంటుందో దీని మీద ఈ కంపెనీ మీద తగిన చర్యలు తీసుకునేంత వరకు ఈ ఆందోళన వివరించామని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్9 న్యూస్, నల్గొండ నుండి.